హాయ్ అండి. కమ్మటి శనగల కర్రీ ఎలా చేయాలో చూసేయండి. శనగల్ని 6 గంటలు నానబెట్టుకుని కుక్కర్లో కొద్దిగా ఉప్పు తగినంత వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 ముక్కలుగా వేసుకుని లైట్గా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు టమాటాలు 4 అవి కూడా ముక్కలుగా చేసుకుని పోపులో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా ఆనియన్స్ మగ్గాయి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్, నువ్వుల పొడి 1 స్పూన్ వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకుని శనగలకి మసాలా పట్టేటట్లుగా బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు కుక్కర్లో కూడా వండుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు టేస్ట్ కావాలంటే సాల్ట్ వాటర్ చూడవచ్చు. మరొకసారి మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ క్రీమ్, 1/2 స్పూన్ పంచదార వేసుకుంటే టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్టీ అండ్ హెల్దీ శనగల కర్రీ రెడీ. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కాలకి మంచి కాంబినేషన్.